అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి అసలు ఏ టైంలో కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అని అంటే, లైక్ ఓవ్యులేషన్, గుడ్డు ఏ టైంకి విడుదలవుతుంది అన్నది చెక్ చేసుకోవడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటేంటి అన్నది తెలుసుకుందాం. ఫర్ సపోజ్ గుడ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, మీ ఏజ్ ఫీమేల్ పార్ట్నర్ 20 to 30 years మధ్యలో ఉన్నారు, మీ పీరియడ్స్ చాలా రెగ్యులర్గా ఉంటాయి, 28 days or 35 daysకి ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి అని అంటే వీళ్ళు -14 days అనమాట. నెక్స్ట్ సైకిల్ మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో -14 days కనుక చూసుకున్నట్లయితే అది మీ ఓవ్యులేషన్ పీరియడ్. సో మీకు మ్యాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉన్న పీరియడ్. సో ఆ టైంలో కనుక ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కనుక +or-5 days ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఎల్హెచ్ కిట్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా సేమ్ అలానే. సాధారణంగా ఓవ్యులేషన్ అంటే గుడ్డు విడుదల అయ్యేదానికన్నా ముందు ఎల్హెచ్ సర్జ్ అనేది జరుగుతుంది. ఇది ఒక హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎల్హెచ్ సర్జ్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది అనే దానికి మళ్ళీ -14 days చూసుకుంటారు రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు. డైలీ ఒక 5 days ముందు నుంచి డైలీ మార్నింగ్ యూరిన్ ఎల్హెచ్ అనేది మీరు టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట కిట్లోనే. ఎప్పుడైతే మీకు 2 lines కనిపిస్తాయో 2 lines కనిపించే దగ్గర నుంచి ఆఫ్టర్ 24 hours నుంచి ప్రెగ్నెన్సీ ఓవ్యులేషన్ జరిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ అనేది మాక్సిమం ఉంటుంది. ఈ రెండు కాకుండా మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ ఏది అని అంటే ఓవ్యులేషన్కి ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ అండి. అంటే మనం అల్ట్రాసౌండ్ చేసుకుంటాము. ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీలో గుడ్డు ఫాలికల్ అనేది విడుదల అవుతుందా లేదా అనేది మనకి ఫ్యూ సైన్స్ ద్వారా తెలుస్తుంది. సో ఇలా ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీలో మనకి ఏంటి అని అంటే ఫాలికల్ రప్చర్ అయింది లేదు అన్నది స్కాన్ చేసిన వెంటనే కొన్ని సైన్స్ ఉంటాయి. అంటే ఇంటాక్ట్గా ఉన్న ఫాలికల్ ఇప్పుడు లేకపోవడము, లేదా పిఓడిలో కొంచెం ఫ్లూయిడ్ ఉండడము, యూట్రస్ చుట్టుప్రక్కల కొంత కలెక్టెడ్గా ఫ్లూయిడ్ అనేది కనిపించడము, ఇలాంటివన్నీ అనమాట. యూనిలేటరల్గా సింగిల్ సైడ్ మీకు పెయిన్ ఉండడము, ఇవన్నీ టిపికల్ సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ చెక్ చూసుకుంటూ మీరు ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కనుక ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీ రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ అంటే ట్యూబల్ ఇవాల్యుయేషన్ నార్మల్గా ఉండి సిమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నట్లయితే కనుక సక్సెస్ రేట్ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ ఆర్ న్యాచురల్ సైకిల్ విత్ ట్రాకింగ్ అనమాట ఫాలిక్యులర్ స్టడీతో ఉంటుంది. థ్యాంక్ యూ.